కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రోజురోజుకు దొంగల ముఠ పేటరేగిపోతున్నారు. వరుస దొంగతనాలతో బద్వేల్ పట్టణ ప్రజల్ని బెంబెలెత్తిస్తూ ఉండడంతో పాటు బద్వేల్ పోలీసులకు గట్టి సవాల్ విసురుతున్నారు. బిగాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ 2-3 రోజులు ఆ కాలనీలో రిక్కీ నిర్వహించి చుట్టుపక్కల జన సంచారం లేని సమయంలో దర్జాగా అదేదో ఆ ఇంటి అల్లుడైనట్లు సరాసరి బిగాలను బద్దలు కొట్టుకుంటూ వెళ్లి తమ కంటికి కనబడిన బీరువాల్ని అతి సునాయాసంగా తెరిచి అందులో ఉన్న విలువైన బంగారం, వెండి సామగ్రితో పాటు డబ్బులను కొల్లగొట్టి దర్జాగా బైకుల్లో పరారైపోతున్నారు. మంగళవారం ఒక్కరోజు బద్వేల్ పట్టణ పరిధిలోని 3 ప్రాంతాల్లో బిగాలు వేసిన ఇళ్లకు తాళాలు పగలగొట్టి ఆ 3 ఇళ్లతో కలిపి 16 తులాల బంగారు, 30 తులాల వెండి విలువైన సామగ్రిని కొల్లగొట్టారు. వివరాలకు వెళ్తే కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మైదకూరు రోడ్డు సురేంద్రనగర్లో నివాసం ఉండే గోపి, సోని దంపతులిద్దరూ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తే మరలా మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసుకుని మరలా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవారు. ఈ క్రమంలో ఉదయం ఇంటి నుండి వృత్తిరీత్యా విధులకు వెళ్లిన వారిని చూసి ఒక దొంగ తన స్కూటీ మీద వచ్చి ఆ ఇంటి పక్కన బైక్ పార్క్ చేసి ఆ ఇంటి అల్లుడు లెక్క దర్జాగా ఇంటి లోపలికి వెళ్లి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 8 తులాల బంగారం, 20 తులాల వెండి మరియు 40,000 రూపాయల నగదు దోచుకెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి గోపి ఇంటికి వచ్చిన సమయంలో తాళాలు పగలగొట్టి బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా చెన్నంపల్లిలోని ఒకే వీధిలో ఉదయం ఎవరూ లేని సమయంలో 2 ఇళ్లలో దొంగలు చొరబడి విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకు తీసుకెళ్లారు. చెన్నంపల్లిలో నివాసం ఉండే మీసాల చిన్న వీరయ్య, మీసాల గురమ్మల బంధువుల ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి 8 తులాల బంగారం, 10 తులాల వెండి, 40,000 నగదు దోచుకెళ్లారని బాధితులు వాపోతున్నారు. అదేవిధంగా అదే వీధిలో నివాసం ఉండే తిరుపతమ్మ కొండేలు ఉదయం పొలం పనులకు ఇంటి నుండి బయటకు వెళ్లడంతో ఆ ఇంట్లో తాళాలు పగలగొట్టి బీరువా తెరిచి బీరువాలో ఉన్న వస్తువుల్ని కింద పడేసి ఆ బీరువాలో ఉండే ఒక జత వెండి గొలుసులు తీసుకెళ్లారంటూ బాధితులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి క్లూస్ టీంని రప్పించి ఆనవాళ్లు సేకరించే పనులు పడ్డారు. ఈ ఘటనతో బద్వేల్ పట్టణ ప్రజలు ఒక్కసారిగా బెంబెలెత్తిపోతున్నారు. ఈరోజు మా ఇంట్లో కొద్దిగా దొంగలు పడ్డారు. మార్నింగ్ నేను రోజు మాదిరి మేము స్కూల్కి 8:20-25 ఆ టైంలో రోజు మాదిరిగా వెళ్ళిపోయినాము. అయితే వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు నేను 12:40-12:45 ఆ టైంలో నేను లంచ్కి వస్తాను. అదే మాదిరిగా ఈరోజు కూడా నేను 12:45 ఆ టైంలో నేను లంచ్కి వచ్చే లోపల మా హౌస్ డోర్ అంతా కీని బ్రేక్ చేస్తున్నారు. నేను ఇంకా మా మిస్సెస్ వచ్చిందేమో అనేసి నేను లోపలికి డోర్లు అట్లే ఓపెన్లో ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళిపోయి తల్లికే మొత్తం చంద్రబందరగా ఉన్నాయి అనమాట. మొత్తం 2 బీరువాలు మొత్తం పగలగొట్టేసారు. లోపల ఉన్నటువంటి గోల్డ్, అలానే కొద్ది క్యాష్ ఇదంతా కూడా తీసుకెళ్ళిపోయారు. దాదాపుగా ఒక 8 తులాలు కనుక గోల్డ్, అలానే 20,000 కనుక క్యాష్, అలానే ఒక 20 తులాలు వెండి ఇదంతా కూడా మొత్తం తీసుకెళ్ళిపోయారు. అది జరిగింది. తర్వాత ఎస్ఐ గారు వచ్చారు, అంతా చెక్ చేసుకొని వెళ్ళిపోయారు. పదురు కుడుతుంది ఈడవన్నీ వాళ్ళు మా ఇంట్లో పడరాని. ఏం జరిగింది అనేది చెప్పండి. ఒక జత గొలుసులు ఎత్తుకోపోయినరు, ఒక చేతి లైట్ ఎత్తుకోపోయినరు. ఏ టైంలో జరిగిందమ్మా? 11:30 టైంలో. ఏం జరిగింది? ఎవరు వచ్చినారంట? ఎవరు వచ్చింది ఏమని చూడలేనా మేము. మాది చిన్నపల్లి, మిసాల చిన్న వీరయ్య. ఏం జరిగిందా? నేను నిన్న ఊరికి పోయి నైట్ అక్కడనే ఉన్నా. మా భార్య ఉన్నింది, మా భార్య పనికి పోయింది. నేను 10:30కు ఇక్కడికి వచ్చేలాగా అన్నీ ఓపెన్గా ఉన్నాయి. దీనికి మాత్రం తలుపు వేయదు, ఓపెన్ ఉంటుంది. లోగా గడి పెట్టి వేసి ఉంటారు. అది పగలు కొట్టుకొని వెళ్ళిపోయింది. మా భార్య పనికి వచ్చిందో లోగా కని పోయినా. లోగా పోయాక మొత్తం గుడ్లని, కాగితాలు, బీరువాలన్నీ పగలి మొత్తం చేసింది. బంగారు 8 తులాలు బంగారు, 10 తులాలు ఎండి, 40,000 క్యాష్. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చారు. బీగము వాపనగా వేసిన వేసి ఆ బీగము ఎక్కడికి తీసిండో తీసేసిండు. బీగం తీసపోయిండు. ఆడున్నా నేను చూసుకోలేదు. ఇది ఇప్పుడు వచ్చి నేను అన్నం చూసుకుంటే అలకన్నా డోర్ నొక్కినాడు. అది లాకర్లన్నీ తీసి అన్ని ఆడేసాడు. నా దత్త గొలుసు 2 లైట్లు ఉంది. ఆ కోవిడ్ లైట్లు ఆ దత్త గొలుసులు తీసుకుపోయిండు. మా పదవి ఏం పోయినా సార్ నా తగలాకమంటే నేను తగలలేవటంలో. నాదైతే బంగారు అయితే లేదు సార్ దాంట్లో. అది ఉన్ని వాస్తవం. ఏ టైంలో జరిగిందమ్మా? అది 10:10:30 దాకా నేను ఉన్నా సార్. 11కు నేను దావబట్టిన రోడ్డు దాటుకున్నా జరిగింది. మరి ఆడకని పెట్టుకోనిడో మరి ఉండు పన్నెండున్నర తిరుగుతా. ఇది అర్ధ గంటలో జరిగింది సార్. ఇది మేమందరం అది ఇంకా మేము ఒకవేళ ట్రై వచ్చి మేము ఏం చేయాలి సార్? అందరూ పనాలో పోయారు, మగవాళ్ళు ఎవరు లేరు.
మరి ఇంకా మాకు ఏం చేస్తారో ఏం చేయరో అది అర్థం కావట్లేదు. ఈది కల్లా ఎవరు లేరు మొక్కలు, అందరూ ఆడవాళ్ళు ఆడపోయిన కోవిడ్లో చదివేయాలి. మరి చెయ్యి వచ్చి చంపితే ఏదైనా దిగపోయినా కానీ మాకు దిక్కులే. ఈదికి ఎవరు ఆడుకున్న వాళ్ళు కానీ పాడ కానీ అందరూ ఇల్లు చూసిపోతా ఉంటారు. మరి మీరు ఏం చేస్తారో మరి మాకు తెలియదు సార్. అది మేము 11:30 11 ఉన్నాం బయట. ఇది అర్ధగంట